నమస్తే అండి. బీపీ, షుగర్ రాకుండా ఉండాలంటే అండి ఖచ్చితంగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఏంటంటే ఈ మధ్య ఒక జోక్ చదివాను. ఫస్ట్ ఆ జోక్ చెప్తాను. ఏంటంటే భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందనమాట. హస్బెండ్ మర్నాడు నైట్ ఫోన్ చేసి, సాయంత్రం ఫోన్ చేసి, సారీ నా తప్పు నేను తెలుసుకున్నాను, నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసే అని చెప్తాడు. అయితే అప్పుడు వైఫ్, మీ పక్కన ఏదైనా గాజు గ్లాస్ ఉంటే కింద పడేయండి అని చెప్తాడు. సరే, నా గాజు గ్లాస్ కింద పడేస్తాడు. దాన్ని అతికించండి అని చెప్తుంది. ఎందుకు అతికించడం, ఇంకో కొత్త గ్లాస్ కొనుక్కుంటానులే అని చెప్తాడు. వెంటనే వైఫ్ నైట్ బస్ ఎక్కి వచ్చేస్తాను, కంగారు పడకండి అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. అది పరిస్థితి. సో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఫ్యామిలీలో మంచి ప్రెషర్స్ అవి ఉండకూడదండి. రిలేషన్ మెయింటైన్ చేస్తే మనకి ఒత్తిడి తగ్గించుకుంటే బ్లడ్లో ఒత్తిడి రాకుండా ఉంటుంది, అంటే బీపీ రాకుండా ఉంటుంది. మీ ఫ్యామిలీ మధ్య రిలేషన్ స్వీట్గా ఉందనుకోండి, బ్లడ్లో ఉన్న షుగర్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మన ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండాలి. మనం ఏదైనా ఆలోచించామంటే అందులో పాజిటివిటీగా ఆలోచించాలి తప్ప నెగిటివ్స్ అన్ని పక్కన పెట్టేయాలి. ఒకరు ఏదైనా విషయం చెప్తే అందులో ఏమైనా పాజిటివ్ ఉందా అని ఆ పాజిటివ్నే తీసుకోవాలి, కానీ అందులో ఏదైనా మీకు నచ్చింది ఉంటే ఆ నెగిటివ్ని వదిలేసేయండి. తీసుకోకండి, వదిలేసేయండి అంతే తప్ప నెగిటివ్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ చేసుకొని ఫ్యామిలీలో ప్రెషర్స్ పెంచుకొని మీకు బ్లడ్ ప్రెషర్ వచ్చేలా చేసుకోకండి. ఫ్యామిలీలో స్వీట్నెస్ తగ్గించుకొని మీ బ్లడ్లో షుగర్ని పెంచుకోకండి. అర్థమైంది కదా?